హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కెరియర్ ఇన్ఫినిటీ. నా పేరు మహేష్. ఈరోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళైతే ఆయుష్ కోర్సెస్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఇందులో వచ్చేసి BAMS, BHMS అలాగే BUMS కోర్సెస్కి అయితే అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాంపిటేటివ్ అథారిటీ కోటా కింద అనమాట రిలీజ్ చేశారనమాట. ఇక్కడ కేటగిరీకి అయితే మీకు ఎంత క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలి ఏంటనేది అయితే ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 2950 రూపీస్ ప్లస్ అలాగే GST ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే SC ST వాళ్ళకైతే 2360 రూపీస్ అనమాట. షెడ్యూల్ వచ్చేసి 3 PM సెప్టెంబర్ 8 నుండి 16 వరకు అప్లై చేసుకోవడానికి ఈ డేట్స్లో అయితే అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట. దాంట్లో ఎంత ఫీజు ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 5 ఉన్నాయి. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి మెడికల్ సైన్సెస్ విజయనగరం ఒకటి, KKC హోమియోపతి మెడికల్ కాలేజ్ చిత్తూరు డిస్టిక్, అలాగే ASR ఒకటి వెస్ట్ గోదావరి, శ్రీ ఆదిశివ సద్గురు ఆలీ సాహెబ్ గుంతకల్ ఒకటి, అలాగే శ్రీ ఆదిశివ ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చారనమాట. మేబీ 2 కోర్సెస్ ఉండొచ్చు. ఇక్కడ 4th వన్ వచ్చేసి హోమియోపతి, ఇక్కడ 5th వన్ వచ్చేసి ఆయుర్వేదిక్ అనమాట. 2 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నట్లుంది ఆ కాలేజ్. ఇక్కడ ఫీజు చూసుకున్నట్లయితే 24,500 రూపీస్, ఇక్కడ 24,500 రూపీస్ అంట. అలాగే ఎలిజిబిలిటీ వచ్చేసి 17 ఇయర్స్ అయితే ఉండాలి. మీకు ఏజ్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్ని మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. మనకు ఆధార్ కార్డులో ఒకలాగా ఉంటుంది, ఇలా ఉంటుంది. అవేవి సంబంధం లేకుండా మనకైతే 10th క్లాస్ SSCలో ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేస్తారో. అలాగే ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు. ఇక్కడ ఒక్కొక్క కోర్స్కు ఒకలాగా ఉంటుందన్నమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా. టోటల్గా 3 కోర్సెస్ కదా, ఒకటి BAMS, BHMS, BUMS, ఆయుర్వేద BAMS. ఇందులో వచ్చేసి 10+2 ఉండాలి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీ అనేది ఒక లాస్ట్ ఇయర్ నుండేమో ఇచ్చారనమాట. అదే ఆల్మోస్ట్ చాలామంది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీనే చేస్తూ ఉంటారు. కంపల్సరీ అన్నమాట ఈ 3 సబ్జెక్టులు. అలాగే హోమియోపతి BHMS ఈ కోర్సుకు కూడా ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే యునానీలో మాత్రం కొద్దిగా ఒక డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీతో పాటు మీరు ఇక్కడ మూడు లాంగ్వేజ్ల్లో ఏదో ఒకటి అయితే మీరు కన్ఫామ్గా మీరు 10th స్టాండర్డ్ లేదా 12th స్టాండర్డ్లో అయితే మీరైతే పాస్ అయి ఉండాలి. ఒకటి వచ్చేసి ఉర్దూ అనమాట, లేదా ఉర్దూ కాదనుకుంటే అరబిక్ లేదనుకుంటే పర్షియన్ లాంగ్వేజ్. ఈ మూడింట్లో ఏదో ఒకటి మీరు 10th లేదా 12th స్టాండర్డ్లో మీ ఇంటర్మీడియట్లో మీరు పాస్ అయ్యింటే మీరు ఎలిజిబుల్ అనమాట. ఇదైతే మీరు ఒకసారి చూసుకోండి, జాగ్రత్తగా మీరు అప్లై చేసుకుంటారు. అలాగే మీరు పే చేసినటువంటి ఫీజు ఏదైతే ఉందో అయితే మీకైతే మళ్ళీ రీఫండ్ ఇవ్వమని వీళ్ళు ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా కానీ చేయొచ్చు అనమాట మీరు పేమెంట్ చేసేటప్పుడు. మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏది అప్లోడ్ చేయాలి, ఎంత MBలో అప్లోడ్, ఎంత KBలో అప్లోడ్ చేయాలి, ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి, PDF లేకపోతే JPG, ఇవన్నీ ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి నీట్ ర్యాంక్ కార్డ్ అనమాట. ఇది PDF ఫామ్లో ఉండాలి, 500 KB ఉండాలన్నమాట ఫైల్ సైజ్ వచ్చేసి. అలాగే బర్త్ సర్టిఫికేట్ ఇది కూడా మ్యాండేటరీ అనమాట. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. మ్యాండేటరీ లేనివి కొన్ని అప్లోడ్ చేయకపోయినా కూడా
ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. బట్ మ్యాండేటరీ అనేటివి అయితే మనం కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఆల్మోస్ట్ అన్నీ కూడా పీడిఎఫ్ అట్లా అప్లోడ్ చేయాలి. అన్నీ కూడా 500 కేబీనే ఉన్నాయి. ఇక్కడ స్టడీ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 10th మార్క్స్ మెమో, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ 2 years. మీరు 10th క్లాస్ మార్క్స్ మేము దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ అనమాట, క్లాస్ 6th నుండి 10th వరకు, అలాగే ఇంటర్మీడియట్ది కూడా అనమాట. అలాగే టీసీ వచ్చేసి మనది ఇంటర్మీడియట్ టీసీ అనమాట. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఏదైనా రిజర్వేషన్ ఉంటే, ఇంకా మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ కేస్ మీరు ఇది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే మీకు ఎస్సీ ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, వీళ్ళైతే తహసీల్దార్ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఈ సర్టిఫికేటు. అలాగే రేషన్ కార్డు ఉంటే అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిజేబుల్డ్ పర్సన్స్ వీళ్ళంతా కూడా అప్లై చేయొచ్చు అనమాట. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇది మాత్రం 1500 KB ఉంది, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే క్యాప్ సర్టిఫికేట్, ఎవరైనా ఆర్మీ రిలేటెడ్ వాళ్ళ చిల్డ్రన్స్ ఉన్నారంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు క్యాప్ ఇవన్నీ. ఇంకా ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇవి కూడా అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది. 15% అన్రిజర్వ్డ్ సీట్స్ని ఏమైనా మీరు అప్లై చేయాలి అంటే మీరు ఏదైనా నాన్ రెసిడెన్సీ ఉంటే చెక్ చేసుకోండి. అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఏదైనా ఉంటే కూడా, ఆధార్ కార్డు, అన్నీ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే టైం చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ నేమ్ అండ్ డేట్ మ్యాండేటరీ. ఎలాగో నీట్ ఎగ్జామ్కి ఇది తీసుకుని ఉంటారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. అలాగే స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ మ్యాండేటరీ. ఇక్కడ ఇవి చూడండి, ఈ ఫోటో అలాగే ఈ సిగ్నేచర్ మాత్రం పీడీఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఈ రెండు కూడా 100 KB సైజ్ అంటే ఎక్కువ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ పాయింట్ ఈ వీడియో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుద్దంటే మన పేజ్ని అయితే ఫాలో చేయండి. అలాగే ఎవరైనా రీసెంట్గా మీ ఫ్రెండ్స్ నీట్ ఎగ్జామ్ రాసింటారు కదా, కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉంటారు, ఇన్ కేసు ఏదైనా ఎంబీబీఎస్ ఇలాంటిది మిస్ అయినప్పుడు ఈ కోర్సెస్లో ఏమైనా జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీ ముందుకు తెస్తూ ఉంటాను కాబట్టి వీడియోని అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.